జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజాజయిత సుగ్రీవో రాఘవేనాభిపాలితః. తర్వాత ఆ రామదూత నిర్భయంగా ఆ రాక్షసరాజును సంబోధించి సార్థంగా, రాక్షసరాజా, వానరరాజు నీకు సోదర సమ్ముడు అయిన సుగ్రీవుని ఆదేశానుసారం నేను ఇక్కడికి వచ్చాను. ఆయన నీ క్షేమాన్ని తెలుసుకోమన్నాడు. ధర్మార్థయుక్తమై ఇహపర సుఖదాయకమైన అతడు నీకు చెప్పమన్న వచనాలు చెబుతాను, ఆలకించు. దశరథ మహారాజు నామంతో అయోధ్య నగరాన్ని పాలించిన ఓ మహారాజు దేవేంద్ర సమ్ముడై ప్రకాశించాడు. కన్న సంతానంలా ప్రజలను పాలించిన ఆ ప్రభువుకు జ్యేష్ఠనందనుడుగా శ్రీరాముడు అవతరించాడు. ఆ చక్రవర్తికి ప్రియనందనుడైన రామచంద్రుడు సర్వసమర్థుడు, మహా తేజస్శాలి, మహాబాహువు అయిన అతడు పిత్రాదేశానుసారం సోదర లక్ష్మణునితో సీతాసతితో దండకారణ్యానికి విచ్చేశాడు. జనకరాజనందిని అయిన సీతాదేవి అక్కడ మాయమైపోయింది. ఆమెను అన్వేషించుకుంటూ ఆ సోదరులిరువురు ఋష్యముఖాద్రి చేరి సుగ్రీవునితో స్నేహం చేశారు. అక్కడ సుగ్రీవుడు సీతను అన్వేషిస్తాను అని శ్రీరాముని దగ్గర ప్రతిజ్ఞ చేశాడు. తాను సుగ్రీవునికి వానర రాజ్యాన్ని సమర్పిస్తానని శ్రీరాముడు శపథం చేశాడు. తదనుసారం రామచంద్రుడు యుద్ధంలో వాలిని అంతం చేసి సుగ్రీవుని కపిరాజుగా అభిషేకింపచేశాడు. రావణ, గతంలో నీవు వానరేశ్వరుడైన వాలిని ఎరుగుదువు. అట్టి మహాశక్తి సంపన్నుని రామప్రభు ఏకమాత్ర బాణంతో పడగొట్టాడు. ఇచ్చిన మాట తప్పని సుగ్రీవుడు సీతాన్వేషణకై కపి సైన్యాలను దశ దిశలకు పంపాడు. లెక్కించ సఖ్యం కాని అసంఖ్యాక సంఖ్యలో కోట్లాది వానరులు పృథివ్యాకాశరు పాతాళాలలో జానకీదేవికై అన్వేషిస్తున్నారు. కొందరు వానరులు నిరాఘాటంగా ఎట్టి అడ్డంకు లేకుండా మహాశక్తితో వాయువేగంతో పురోగమించి పోగలరు. అందులో కొందరు గరుడవేగ సమానులు. వాయునందనుడైన నన్ను హనుమంతుడంటారు. రావణ, సీతాన్వేషణ ప్రయత్నంలో నేను శతయోజన విస్తీర్ణ సాగరాన్ని లంఘించి ఇక్కడికి వచ్చాను. సీతా సందర్శన భాగ్యం కన్నా నాకు వేరే పని లేదు. లంక అంతా అన్వేషించి నీ రక్షణలో ఉన్న జానకీదేవిని సందర్శించాను. రాజా, శాస్త్రాధ్యయనం చేసి ధర్మస్వరూపాన్ని తెలుసుకున్న నీవు మహాప్రాజ్ఞుడవు, మహాతపస్సు చేసిన వాడవు. పరదారులను అపహరించడం నీ వంటి వానికి తగదు. ధర్మవిరుద్ధమైన ఈ కార్యం వల్ల అనేక అపకారాలు కలగడమే కాదు, నీ సర్వస్వం నాశనమవుతుంది. రామచంద్రుడు, లక్ష్మణుడు క్రుద్ధులై నిశిత శరాలను ప్రయోగిస్తుంటే ఆ సోదరులకు ఎదురై నిలవగలవారు దానవులలోనే లేరు. రామునికి వ్యతిరేకంగా వ్యవహరించి జగత్రయంలో ఎవడూ సజీవంగా ఉండజాలడు. నీవు చేసింది అధర్మమని సుగ్రీవరాజు నీకు చెప్పమని పంపాడు. యోచించి సీతాదేవిని శ్రీరామచంద్రునికి సమర్పించగలిగితే గతంలో నీవు చేసిన అధర్మం దూరమై నీకు శుభ పరంపరలతో సమస్త ఐశ్వర్యాలు చేకూరుతాయి. రావణ, నేను జానకిని తెచ్చినట్లు నీకెవరు చెప్పారని ప్రశ్నిస్తావేమో. ఆ మహాసాధ్విని స్వయంగా నేను చూశాను. ఆమె అన్వేషణకై బయలుదేరిన వానర సమూహ సర్వస్వంలో ఆ మహాభాగ్యం నాకే కలిగింది. శేష కార్యాన్ని శ్రీరామచంద్ర ప్రభువే పూర్తి చేస్తాడు. శోకపరాయణురాలైన ఆమె ఇప్పుడు నీ ఆధీనంలో ఉందనుకున్నావేమో. కానీ నీ జీవాలను హరించడానికి తెచ్చుకున్న పంచశిరస్సులు గల విషభుజంగమని తెలుసుకోలేకపోతున్నావు. ఎంత విశేషంగా జఠరాగ్ని ఉన్న విషమిశ్రిత అన్నాన్ని జీర్ణించుకోలేనట్లే సురాసురులందరూ ఏకమై స్వాధీనం చేసుకున్న జానకీదేవిని తమదాన్నిగా చేసుకోవడం అసంభవం. ఓ లంకాధీశ, విశేషంగా కష్టించి చేసిన తప ఫలితంగా దీర్ఘ ఆయుర్దాయాన్ని పొందావు. దాన్ని నష్టం చేసుకోవడం ఎంతమాత్రం మంచిది కాదు. మహత్తర తపస్సు ద్వారా సురాసురులో ఎవరి వల్ల మరణం లేకుండా వరం సంపాదించావు. పరదారాపహరణ రూపమైన అధర్మం కారణంగా ఆ వరం వ్యర్థమవుతుంది. సుగ్రీవరాజు దేవదానవ అసుర రాక్షస నాగ యక్ష గంధర్వుల్లో ఎవరికీ చెందినవాడు కాదు. నీవు ఎవరి వల్ల మరణం రాకూడదని వరం పొందావో వారిలో ఎవరికీ చెందినవాడు కాదు సుగ్రీవుడు. వానరుడైన సుగ్రీవుని బారిన పడకుండా నీవెలా సజీవంగా ఉండగలవు? రావణ, మహత్తరమైన ధర్మం అధర్మాన్ని అణచి సత్ఫలితాలు ప్రసాదిస్తుంది. అధర్మం ధర్మాన్ని జయించలేదు. నీవు తపస్యాది సత్కర్మల ద్వారా సముపార్జించిన ధర్మఫలాన్ని నేటి వరకు అనుభవించావు. శీఘ్రకాలంలోనే నీవు అధర్మ ఫలాన్ని అవశ్యాన్ని పొందుతావు. ఏకమాత్రుడైన శ్రీరాముడు జనస్థానంలో రాక్షసులందరినీ అంతం చేసిన విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకో. అట్లే ఏకమాత్ర బాణంచే మహాశక్తి సంపన్నుడైన వాలిని నేలకూల్చాడు. రామసుగ్రీవులిద్దరూ మైత్రితో ఉన్న విషయం గ్రహించి శుభాశుభాలను శీఘ్రంగా నిశ్చయించుకో. గజ అశ్వరథయుక్తమైన నీ లంకా నగరాన్ని సర్వనాశనం చేయడానికి నేనొక్కడనే చాలు. కానీ రామచంద్రుడు తన పత్నిని అపహరించిన శత్రువును తానే నాశనం చేస్తానని భల్లూక వానర సేనల సమక్షంలో శపథం చేశాడు. కనుక నేను ఆ పని చేయజాలను. రాముని విషయమే అపరాధం చేసినవాడు సాక్షాత్తు దేవరాజే అయినా సుఖంగా ఉండలేడు. ఇక నీవు
వంటి వాని సంగతి వేరే చెప్పాలా? నీ అశోక వాటికలో ఉన్న జానకీదేవియే లంకనంతటిని దగ్ధం చేయవలసిన కాళరాత్రి అని తెలుసుకో. సీతారూపంలో ఉన్న కాళపాసాన్ని స్వయంగా మెడకు తగిలించుకోకు. హితాహితాలను నిశ్చయించుకో. మహాపతివ్రత అయిన సీతాదేవి ప్రభావం వల్ల ఇప్పటికే ఇక్కడ మంటలు రగులుకుంటున్నాయి. రామక్రోధాగ్నికి కోటబురుజులలో సర్వం భస్మమైపోయింది. మంత్రిమిత్ర సోదర బాంధవ పత్ని పుత్ర భోగభాగ్యయుక్తమైన ఈ నగరాన్ని సర్వనాశనం చేసుకోకు. రాజా, నేను రామదూతను కావడం వల్ల ఆ పురుషోత్తముని ప్రభావాన్ని నేను బాగా ఎరుగుదును. మానవ రాక్షసుల్లో ఎవరికీ చెందని మధ్యస్థుడనైన నేను పక్షపాతరహితంగా యథార్థాన్ని చెబుతున్నాను. ఆ మహత్తర శక్తి సంపన్నుడైన శ్రీరామచంద్రుడు పంచభూత సమేతమైన లోకాలన్నింటినీ సృష్టించి సంహరించగలడు. త్రివిక్రమ పరాక్రమ సంపన్నుడైన రామ సమ పరాక్రమ సంపన్నుడు లేడు. సురాసుర నాగ యక్ష గంధర్వ ముని సిద్ధ కిన్నరులతో ఎవరు అతనికి ఎదురై పోరాడజాలరు. ఆ జగదీశ్వరునికి నీవు మహాపరాధం చేశావు. నీవింక సజీవంగా ఉండలేవు. ఆ రామప్రభువు కుపితుడై నీ పైకి దండెత్తి వస్తే చతుర్ముఖ బ్రహ్మ కాని, ప్రళయవేల్లో జీవరాశినంతటినీ సంహరించే త్రిపురాంతకుడైన రుద్రుడు కాని, వృత్రాసుర సంహర్త అయిన వజ్రపాణి కాని వారు ముగ్గురు ఏకమైనా కూడా నిన్ను కాపాడలేరు అని నిర్భయంగా, అమోఘంగా, అద్వితీయంగా, అప్రియంగా భాషించిన వచనాలను ఆలకించి దశకంఠుడు క్రుద్ధుడై శీఘ్రంగా ఈ వానరుణ్ణి అంతం చెయ్యండి అని ఆదేశించాడు. ఓం శాంతి శాంతి శాంతి.